నాకైతే అనిపిస్తుంది ఒక సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడంట. వెళ్ళిన తర్వాత నువ్వు నాకు ఎంత ఇస్తావని అడుగుతాడు సముద్రాన్ని. అంటే నీ వాటర్ నువ్వు నాకు ఎంత ఇస్తావని అంటే సముద్రం ఏమంటుందంటే నవ్వి నువ్వెంత తీసుకోగలవురా అని అంటుందంట. సో అంటే మన సత్తా మన దమ్ము, మనం ఎంత తీసుకోవాలంటే అంత డబ్బు బీబీజీలో ఉంది. సో ఒకసారి డ్రీమ్ సెల్స్ కెరీర్ చెప్పే కదా సార్, ఒకసారి గ్రాండ్ క్లాస్ కూడా. సో గ్రేట్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. ఇక్కడ వచ్చిన మీ అందరికి పేరు పేరున హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మీలాగే వచ్చి కూర్చున్నాను నేను కూడా. బిజినెస్ కు షార్ట్ కట్స్ అంటే ఏం లేవు. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. గ్రేట్ అండి. అంటే మీ మీద ఈ రోజున భగవంతుడి ఆశీర్వాదం ఉంది కాబట్టే కూర్చున్నారు చెప్తున్నాను చూడండి. ఎందుకంటే అదర్వైజ్ ఆశీర్వాదం లేని మనం ఇలాంటి ఆపర్చునిటీ చూడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొబైల్ తీస్తే ఎన్నో వస్తుంటాయి కదా, అంటే అన్నిట్లో కూడా ఫ్యాక్ట్ ఉందా లేదా, ఏది మునుగుతాం ఏది చేస్తాం మనకైతే తెలియదు. సో ఆ విధంగా ఈ రోజున ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినారో వాళ్ళు నిజంగా భగవంతుడి స్వరూపాలు. వాళ్ళకు ఒకసారి గ్రాండ్ గా క్లాస్ చూస్తారు. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక ఆపర్చునిటీని చూపించిన తర్వాత వీళ్ళకేం వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వస్తుంది అనేది ఆలోచించండి. ఎందుకంటే నేను అలా ఆ విధంగా అతను సారు జస్ట్ చిన్న క్లిప్పింగ్ ఇన్ఫాక్ట్ ప్రోగ్రామ్ చూసి అలవాటు ఉంది నాకు. అంటే అందులో కొంచెం మంచి మంచి లెజెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆ స్పీచెస్ అన్ని పిల్లలు వినిపించడం నాకు అలవాటు. సినిమా సీరియల్స్ నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో ఎప్పుడో టైం కుదిరినప్పుడే వెళ్తా ఉంటాం మా వారికి డ్యూటీ ఖాళీ ఉన్నప్పుడు అట్లా. సో ఆ విధంగా చిన్న ఇన్ఫాక్ట్ క్లిప్పింగ్ ఈ రోజున నా లైఫ్ ని కంప్లీట్ గా మార్చేసింది. ఎలా మార్చేసింది అంటే పొంగల్ పురుగు స్టేజ్ నుంచి సీతాకొక చిలుక స్టేజీలోకి అంత కలర్ఫుల్ లైఫ్ ఇచ్చింది బీబీసీ. నిజంగా మీరు కూడా నిలబడితే డెఫినెట్ గా అలాంటి లైఫ్ ఉందని చెప్పడానికి నేనే లైఫ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఆ విధంగా వచ్చి మీలాగే క్లాస్ విన్నాను. సార్ ఇంటర్వ్యూ అంటే చిన్న క్లిప్ ఇన్ఫాక్ట్ లో చూసినాను. సార్ ద్వారా వచ్చిన రోజున ఆపర్చునిటీ పట్టుకొని ఇక్కడ సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఈ రోజున మాట్లాడుతున్నా అంటే ఆల్ పేడ్ గోల్స్ వెంకటరమణ సార్ కోసం గ్రాండ్ క్లాస్. ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్ మనకు ఇన్వైట్ అంటే తన ద్వారా ఒక ఆపర్చునిటీ పట్టుకొని వచ్చినప్పుడు చెప్పింది చెప్పినట్టుగా, దీంట్లో ఏంటంటే అంటే సీక్రెట్స్ ఏం లేవు, అన్ని సార్ ఓపెన్ గానే చెప్పినారు. అంటే డ్రీమ్ సేల్స్ కెరియర్ ఏంది, నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్తాము, ఎన్ని డబ్బులు వస్తాయి ఏంటిది ఎక్కడా దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే అందరం సక్సెస్ అవ్వాలనుకుంటాం. మీ రిలేషన్ ఎవరైనా చెప్పినండి నేను కోటీశ్వరుని అవుతాను మీరు కూడా రండి అని, బట్ బీబీజీ చెప్తుందండి మీరు రండి, నేను సక్సెస్ అయ్యాను, నా చేయి పట్టుకోండి, నేను ఏ విధంగానైతే ఏ ప్రాసెస్ లో వెళ్ళానో ఆ ప్రాసెస్ మీకు అందిస్తాను. మీరు కూడా కావాలి అనుకుంటే లక్షాధికారం చేస్తామని సార్ చెప్తున్నాడు కదా, లక్షాధికారం చేస్తామని చెప్తున్నాం కానీ అవ్వాలని మీకు ఉండాలి కదా. సో అవ్వాలని ఉన్నప్పుడే ఇది నాకు కావాలి అనుకున్నప్పుడే దానికోసం 100% ట్రై చేస్తాం కదా. అదర్వైజ్ నో నీడ్ అనుకుంటే వెళ్తామా? ఇప్పుడు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను హయత్ నగర్ లో, 2 hours జర్నీ. అక్కడి నుంచి అక్కడికి క్యాబ్ లో ఒక 300 అవుతుంది. అక్కడి నుంచి మెట్రో ఎక్కుతాను, మెట్రోలో మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కలిసి ఒక 700-800 అవుతుంది. వారంలో ఫ్రైడే ఒక